నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక గ్రామంలో యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ మరియు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజాబాబు మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడి ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఆయిల్ నిక్షేపాలపై పెత్తనం కోసమని ఆరోపించారు. అమెరికా యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని, యుద్ధం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని అన్నారు. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి ముద్దు అన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వెంటనే ఆపాలి అంటూ శీలలంక గ్రామంలో సెల్ ఫోన్ లైట్లతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శీలలంక యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఒక దేశం మీద మరొక దేశం పెత్తనం చెలాయించడానికి ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది. గతంలో అనేక దేశాల మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేసింది. బాంబులు దాడి చేసి ఒక దేశం మీద ఒక దేశానికి ఉసుగొల్పి యుద్ధం చేస్తూ ఆ దేశంపై పెత్తనం చెలాయించేటువంటి కార్యక్రమం అమెరికా గతం నుంచి చేస్తూ ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇరాన్పై ఈ బాంబుల దాడి, అలాగే అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తూ ఉన్నది. ముఖ్యంగా అమెరికా కోరుకున్నది ఏంటంటే అక్కడ ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా వాళ్ళు వసూలు చేసుకోవాలని, అమెరికా వసూలు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఈవేళ యుద్ధం మాటన పెద్ద వ్యాపారం జరుగుతూ ఉన్నది. ఆయుధాలు అమ్ముకుంటూ ఉన్నారు, అలాగే ఆయిల్ నిక్షేపాలు అమ్ముకుంటూ ఉన్నారు. పిల్లల ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా యుద్ధంలో బాంబులు దాడి కురిపించి పిల్లలను కూడా చంపేసేటటువంటి స్కూల్ పైన, పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ పైన బాంబులు దాడి చేస్తూ ఉన్నారు. ఇరాన్లో చాలామంది పిల్లలు ఇప్పుడు చనిపోయినటువంటి 2000 పైబడి చనిపోయినటువంటి దాంట్లో ముఖ్యంగా సగం మంది పైగా పిల్లలే చనిపోయి ఉన్నారు. అందుచేత ఏది ఏమైనా ఈ యుద్ధోన్మాదం ఖచ్చితంగా ఆపాలి. అలాగే ఈ యుద్ధం జరగడం వల్ల అనేక దేశాల్లో అన్ని ధరలు పెరుగుతాయి. ఒకటి గ్యాస్ ధరలు కానీ, సముద్ర ధరలు కానీ అన్నీ కూడా పెరుగుతాయి. దాంతోపాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతుంది. ఈవేళ ఇరాన్ మీద దాడి చేస్తున్నారు కాబట్టి మనకు సంబంధం లేదనుకుంటే తప్పు. ఎంచేదంటే రేపు ఇవాళ ఇరాన్ మీద చేసే రేపు వచ్చిన భారత్ మీద కూడా చేయొచ్చు. అందుచేత ఏది ఏమైనా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో ఈ యుద్ధాన్ని ఖండించాలి. ముఖ్యంగా భారతదేశం పెద్ద దేశం కాబట్టి భారత్ ముఖ్యంగా ఖండించాలి. అలాగే ప్రపంచ శాంతిని నెలకొల్పేటువంటి కార్యక్రమం తీసుకోవాలి తప్ప ఈ యుద్ధాలు చేయడం వల్ల ప్రజలకి అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా నష్టపోతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మన కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం పిలుపునిచ్చినాయి ఆ విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందుచేత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ముక్తకంఠంతో యుద్ధాన్ని ఖండించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.